गच्छतामि भवनस्यस्तदर्देवकं सवितारमभिमादिशाहो ఈ సర్వోత్సవ సమ్మేళనం 50 సంవత్సరాల తర్వాత జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఈ సభకు విచ్చేసినటువంటి అతిథులకు, విద్యార్థులకు, మా మిత్రులకు, ప్రింట్ అండ్ మీడియా వారికి, పాత్రికేయులకు అందరికీ మా బృందం తరఫున స్వాగతం తెలుపుతున్నాను. ఆహ్వానిస్తున్నాను. వారికి మొక్కను అందించవలసిందిగా ఈరోజు ముఖ్య అతిథి తరగతి నుంచి జూనియర్ కాలేజీ కాకుండా డిగ్రీ కాలేజీలో కూడా ఇక్కడే చదువుతున్నటువంటి నా ప్రీతమ నాయకులు బండారు సత్యానందరావు గారికి, మన జూనియర్ కాలేజీ లెక్చరర్ లక్ష్మణరావు ప్రిన్సిపాల్ గారు లక్ష్మణరావు గారికి, మన ప్రీతమ గురువులు సిఎస్ఎన్ మాస్టర్ మన ఇంగ్లీష్ మాస్టర్ గారి అబ్బాయి చావలి కృష్ణ సుబ్రహ్మణ్యం గారికి, మన మిత్రులకు, ఇతరుల అతిథులకు, విద్యార్థులకు, ప్రింట్ అండ్ మీడియా పాత్రికేయులకు అందరికీ శుభాభినందనలు. మీరందరూ వచ్చినందుకు. మనకి ఇన్స్పైట్ ఆఫ్ ది బిజీ షెడ్యూల్ వారికి ఎన్ని ముఖ్య కార్యక్రమాలు ఉన్నా కానీ మనకి మాట ఇచ్చాను నేను వస్తాను అని అన్నందుకు సో మనకు ముఖ్య అతిథి శ్రీ జస్టిస్ నైనా సూర్య గారు, మన సూర్య గారు వచ్చి జయసూరి గారు వచ్చి మన అందరినీ ఆనందం కలిపారు. అలాగే మన మన్నా సత్యానందం గారు కూడా, ఆయన కూడా సో మచ్ షెడ్యూల్స్ ప్రకారం చేంజెస్ అయితే ఉన్న ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఫర్ వేరియస్ రీజన్స్ వారు కూడా మనకు కాలం మనకి స్పేస్ చేసి వచ్చినందుకు చాలా మనం ఒక 4 ఫోటోలు తీసుకుని వెళ్ళిపోవడం కాదు. ప్రస్తుత విద్యార్థులు ప్రస్తుతం చదువుకున్న వాళ్ళకి ఒక మోస్ట్ ఎమినెన్స్ వేరియస్ ఫీల్డ్స్లో జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ అండ్ పొలిటికల్ పబ్లిక్ అఫైర్స్లో ఉన్నటువంటి వాళ్ళని, శాస్త్రవేత్తల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళని, వివిధ రంగాల వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మనకి నేటి విద్యార్థులకి అడ్రస్ చేస్తే ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మేమందరూ కూడా ఇక్కడ ఈ సమావేశానికి మా సమావేశం మనం అనుకున్న విధంగా వారందరూ రావడం మనకు అందరికీ చాలా సంతోషదాయకం. సో ఇప్పుడు మన సత్యానందం గారు కొన్ని కాలక్రితం వల్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీ కొత్తపేట విద్యార్థుల యొక్క స్వర్ణోత్సవ సమ్మేళనం ఈనాడు ఇక్కడ నిర్వహించబడటం, ఈ స్వర్ణోత్సవ సమ్మేళనం ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి సోదర సమానులు, గౌరవనీయులు, అంటే దేవరపల్లిలోని అజ్జర్వారి కుటుంబం అంటే చాలా ప్రాముఖ్యమైన కుటుంబం. అటువంటి అజ్జర్బు సర్వేశ్వరరావు గారు ఒక ప్రముఖ లాయర్గా హైకోర్టులో సేవలు అందిస్తూ ఉన్నారు. మరి ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పూర్వ విద్యార్థి 73-75 సంవత్సరాల ఈ కాలేజీ విద్యార్థి అయినటువంటి గౌరవనీయులు శ్రీ సర్వేశ్వరరావు గారు. మరి నేటి ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన వెంటనే ఆ సర్వేశ్వరరావు గారికి వారికి ఉన్నటువంటి సాన్నిధ్యంతో ఆహ్వానించిన వెంటనే చిన్న కార్యక్రమాన్ని భావించకుండా అందరూ అభిమానంతో పిలిచారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఎంతో సదుద్దేశంతో నేటి కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమానికి వన్నె తెచ్చినటువంటి గౌరవనీయులు
రాష్ట్ర హైకోర్టు జడ్జిగా సీనియర్ జడ్జి గారు శ్రీ నైనాల జయసూర్య గారు, వేదిక నిర్వహించినటువంటి మరి మా మాస్టారు అనాలి, మీ మాస్టారు అనాలి, ఎందుకంటే ఆనాడు మీకు మీ బ్యాచ్ మా బ్యాచ్ వరకు కూడా మాకు ఇంగ్లీషు మా లెక్చరర్గా సేవలు అందించినటువంటి ఈ స్టేషన్ గౌరవనీయులు స్వర్గీయ శ్రీ సిఎస్ఎన్ గారి యొక్క కుమారులు సుబ్రహ్మణ్యం గారికి, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు లక్ష్మణరావు గారు, నేటి ఈ కార్యక్రమాలకు హాజరైనటువంటి 1973-75 సంవత్సర విద్యార్థులు అనాలి అందరూ కూడా మరి ఆనాడు ఇప్పటికీ కూడా విద్యార్థులుగానే ఇక్కడికి హాజరయ్యారు. ఈనాడు చాలా పెద్దలుగా రిటైర్మెంట్ అయిపోయి ఉన్నా కానీ కుటుంబ బాధ్యతల్లోనో లేదా ఉద్యోగ బాధ్యతల్లోనో వృత్తి బాధ్యతల్లోనో రిటైర్మెంట్ తీసుకున్నా ఈనాడు విద్యార్థులుగా ఇక్కడ హాజరైనటువంటి ఎంతోమంది సోదర సోదరిమణులైనటువంటి పెద్దలందరకు, పాత్రికేయ మిత్రులకు, ఈ కార్యక్రమాన్ని పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నా. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆనాటి పూర్వ విద్యార్థులు ఈనాడు ఇక్కడ కలుసుకోవడం, కుటుంబ సమేతంగా పిల్లలతోటి ఇక్కడ ఈ కార్యక్రమం ద్వారా కలుసుకోవడం ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం ఈ క్యాంపస్లో ఈ యొక్క కాలేజీలో ఈ రూముల్లో చదువుకుని ఈ కాలంలో ఎన్నో రకమైన బాధ్యతలు వారి యొక్క జీవితంలో చేసి అందరూ ఉన్నతమైన స్థానాలకి, ఇప్పుడు మా జయబాబు గారు కోసూరు జయబాబు గారు చెప్తా ఉన్నారు, మాలో బాగా పెద్ద స్థాయికి వెళ్ళిన ఒక న్యామాని వారు, ఒక సైంటిస్ట్గా వారు అబ్దుల్ కలాం గారితో పనిచేసేటటువంటి గొప్ప సైంటిస్ట్గా వారు మన కాలేజీ నుంచి వారు ఈ బ్యాచ్ నుంచి వెళ్ళారని మా జయబాబు గారు చెప్పారు. జయబాబు గారు అంటే కోసూరు రామకృష్ణ గారు తనని మీ అందరికీ తెలుసు. ఆయన ఈ నియోజకవర్గంలో చాలా పెద్ద స్థాయి వారు. మరి అటువంటి గొప్పవారు ఇక్కడ చూస్తూ ఉంటే అందరూ నాకు చాలా మంది సన్నిహితులే. ఏదో రూపంలో రకరకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో చేసిన వారు ఉన్నారు, లేదా వివిధ వృత్తుల్లో స్థిరపడిన వారు ఉన్నారు. ఒక పెద్దలుగా పైగా మా మూర్తి గారు ఉన్నారు, మంచి పారిశ్రామికవేత్త. గుంపట్ల నారాయణమూర్తి గారు హైదరాబాద్లో మంచి పారిశ్రామికవేత్త, ఒక పెద్ద స్థాయిలో ఈనాడు మన పరిశ్రమలు. అబ్దుల్ కలాం గారు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ సభాముఖ్యంగా వెనుక ఒకసారి ఒక మినిట్, మేము 72-76 బ్యాచ్లే కాకుండా మిగతా పూర్వ విద్యాలతోటి ఈ సభా వేదిక కాబట్టి కళాశాలలో ఏమీ లేదని, సో మా బ్యాచ్ తరఫున సో మిగతా వాళ్ళని కూడా మేము కోరుకునేది ఏంటంటే, మీరు కూడా 6th స్టాండర్డ్ నుంచి డిగ్రీ వరకు ఇక్కడ చదివారు, చాలా బ్యాచ్లు మీకు పరిచయం ఉంటాయి, మీకు నెక్స్ట్ ఉంటాయి. మేము ఇక్కడ ఎప్పుడెప్పుడు వచ్చి మేము జస్ట్ విజిటింగ్ గెస్ట్ లాగా వెళ్ళేవారు కాదు, మీరు పర్మనెంట్ ఇది కాబట్టి దీన్ని ఇంకొంచెం ముందు తీసుకెళ్ళి ఇక్కడ మాకు రామకృష్ణ భవనం ఉండేది, మనకు అవన్నీ సిద్ధార్థ వాళ్ళకి ఇచ్చేసారు. మేము చేయగలిగే సాయం మన తరఫున మేము చేస్తామని మీకు మేము హామీ ఇస్తాం. ఎటొచ్చి మీరు గవర్నమెంట్ వారి తరఫున నిధులు తెచ్చి మనకు ఆ రామకృష్ణ భవన్ పునర్నిర్మించాల్సిందిగా కోరుకుంటున్నాం. మిగతా బ్యాచ్ వాళ్ళు కూడా సహకరిస్తారు మా కోరిక. సో మీరు అందించాలి మాకు. సార్ చెప్పింది నాడు దృష్టిలో ఉంది, ఎందుకంటే 10 సంవత్సరాలుగా నేను ఎమ్మెల్యేగా లేను. చేద్దాం అనుకునేదానికి అప్పుడేమో ఖాళీ అయిపోయాం. 10 సంవత్సరాలు కాబట్టి ఇప్పుడు అవకాశం మళ్ళీ మీరు అందరూ ఇచ్చారు, మీ వల్ల అందరి వల్ల భగవంతుడి వల్ల. తప్పనిసరిగా దృష్టి ఉంది, ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం, అప్పుడే ప్రపోజల్స్ కూడా పెట్టాను. నెక్స్ట్ మీరు వచ్చేసరికి కొన్ని షేపులు మార్చి ఇక్కడ కొన్ని అభివృద్ధి చేసి మీరు అన్నట్టుగా వాటిని కూడా అభివృద్ధి చేస్తానని తప్పనిసరిగా మీకు చేంజ్ తప్పకుండా ఒక 2 సంవత్సరాల్లో నేను చేంజ్ ఇక్కడ అనుకున్న కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి, అవన్నీ జరుగుతాయని కూడా వారు చెప్పినట్టుగా రామకృష్ణ భవన్ విషయంలో కూడా నేను దాని దృష్టి సారించి పూర్తి చేస్తాను తెలియజేస్తాను. థ్యాంక్ యూ. చాలా ధన్యవాదాలు సార్. మీరే శంకుస్థాపన చేసి ఓపెనింగ్ కూడా మీ చేతుల మీద జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. And blessings to the youth, that is junior college students. ఏ తండ్రి కూడా
కొడుకుని ఎవరైనా పొగుడుతుంటే లోన మెచ్చుకుంటాడు, బయటికి గంభీరంగా ఉంటాడు. అదే కొడుకుని ఎవరైనా నిందించుతున్నా, ఎవరైనా కొడుకుని తప్పు పట్టుకున్నా బయటికి ఏడుస్తాడు. దట్ ఈజ్ ఫాదర్. ఏదో రేవు దాటుతుంటే పాప చేయి జాగ్రత్తగా పట్టుకో పడిపోతావంటే, నాన్న నువ్వే నా చేయి పట్టుకో అంటుంది కూతురు. ఎందుకమ్మా, వాట్ మేక్స్ డిఫరెన్స్? నువ్వు నా చేయి పట్టుకోవడానికి, నేను నీ చేయి పట్టుకోవడానికి. నీ చేయి పట్టుకుంటే నేను ఏ క్షణంలో నీ చేయి విడిచిపెట్టేయచ్చు నాన్న. నువ్వు నా చేయి పట్టుకుంటే ఎప్పటికీ విడిచిపెట్టావు, జీవితాంతం నన్ను అలా పట్టుకునే ఉంటావు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఫాదర్. అదో సినిమాలో అంటాడు ప్రకాష్ రాజు గారు, ఏం చేశాడని నువ్వు నాకు ఎంత చేస్తున్నావురా అంటే, జన్మనిచ్చేవంటాడు. వాక్యాలు చెప్తే మీరు వాటిని మీ ఆచరణలో పెట్టుకుంటారనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టాము. అంచేత మీరు అందరూ శ్రద్ధగా విని ఏ విధమైనటువంటి శబ్దములు చేయకుండా వింటారని. ఇది క్లాస్ రూమ్ కాదు, క్లాస్ రూమ్లో మేము అల్లరి చేసిన వాళ్ళని, అంచేత మీరు అల్లరి చేస్తారనే ఉద్దేశం మాకు తెలుసు. కానీ క్లాస్ రూమ్ కాకుండా ఇది మీ బెనిఫిట్ గురించి, మీ యొక్క ఫ్యూచర్ గురించి చాలామంది చెప్పేవాళ్ళు ఉన్నారు. అందరినీ జాగ్రత్తగా వింటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు లక్ష్మణ వారిని వారి సందేశాన్ని వాళ్ళకి కోరుతున్నాను. చాలా సంతోషించదగ్గ విషయం. మరి 1973-75 బ్యాచ్ విద్యార్థుల యొక్క ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన మన విశిష్ట అతిథి మన హైకోర్టు జడ్జి గారు జయసూర్య గారికి, మరియు ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారికి, ఈ వేదిక మీద ఉన్న మాస్టారు కృష్ణ గారికి, అలాగే వేదిక ముందు ఉన్న 73-75 బ్యాచ్ విద్యార్థుల అప్పుడు విద్యార్థులు ఈరోజైతే నాకు గురువులు లాంటి వాళ్ళు. ఎందుకంటే అప్పట్లో 15-16 సంవత్సరాలు, ఇప్పుడు స్వర్ణోత్సవాలు అంటే 50, అంటే 65-66 సంవత్సరాలు. నా ఏజ్ అయితే 50 సంవత్సరాలు. మీ యొక్క కొడుకు లాంటి వాళ్ళు, మీరందరూ నాకు తండ్రి లాంటి వాళ్ళు. నేను మాట్లాడే అంత విషయం ఏమీ లేదు. అయితే ప్రిన్సిపాల్గా ఇక్కడ ఉన్నాను కనుక నేను మాట్లాడాలి, కానీ మీ ముందు నేను ఎంతో చిన్నవాడినే చెప్పాలంటే. వారందరికీ మరి హృదయపూర్వకమైన చిన్నవారైనా కానీ మాకందరికీ ఒక చాలా గౌరవమైనటువంటి, ఎవరు ఏ వృత్తుల్లో ఉన్నా కానీ ఉపాధ్యాయులు మట్టుకు ఎవరు మర్చిపోరు. ఎప్పుడైనా సరే మనం ఎక్కడైనా వస్తే మాస్టర్ నమస్కారం బాగున్నారంటే మాస్టర్ని మనం గుర్తుపట్టచ్చు. మాస్టర్ మనం గుర్తుపట్టలేనంత మాత్రం మనం ఏమి చిన్నపుచ్చుకోం. అదే మన సోదరు విద్యార్థి ఎవడైనా పలకరించి వాడిని మనం గుర్తుంచుకోలేకపోయినా, వాడు మనని ప్రాపర్గా గుర్తులేకపోయినా కొంచెం బాధ అనిపిస్తుంది. ఆ విషయంలో మట్టుకు మాస్టర్లు ఎప్పుడూ ఎక్సెప్షన్. మాస్టారు వయసుతో పాటు ఇప్పుడు రీసెంట్గా రిక్రూట్ అయిన మాస్టర్ కూడా మేము గౌరవిస్తాం. సో వాళ్ళు మా పిల్లల సమతో వయసుతో ఉన్నా కానీ మాస్టర్ ఈజ్ ఆల్వేజ్ ఏ మాస్టర్. మాస్టర్ అనే ఆ వృత్తి అనేది విద్యార్థుల్ని ఎప్పుడూ కూడా ఒక దృక్పథంతో ఒక ముందుకు నడిచేటువంటి కార్యక్రమాల్లో ఉండేటువంటి విద్యార్థి. నాకు ఈ విషయంగా నాకు పర్సనల్గా చెప్పాల్సింది ఏంటంటే, నేను 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్. ఎందుకు అంటే సౌకర్యం 10th క్లాస్ పోవడం కూడా నాకు ఒక మంచిది అయింది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇది చూడండి మేడం, మీరు కొంచెం చెప్పండి అంటే, రియల్లీ ఉపాధ్యాయ వృత్తిలో అంకిత భావం ఎలా ఉంటుందంటే, ఆవిడ నన్ను అసలు తమ్ముడు అనుకోని కొడుకు అనుకుని వాళ్ళు పాడైపోతే ఎలా చూడకుండా ఉండి సవ్యంగా వాళ్ళని మళ్ళీ సరిదిద్దిపోయి చక్కని బాటలో పట్టి ఫ్రెండ్స్ తోటి అక్కడితోటి మళ్ళీ రానేమో అని చెప్పి అక్కడే భోజనం పెట్టి అక్కడే నేను ఏమైనా పాలు అవి తెప్పించుకోవడం చేసి ఆవిడ జన్మను నేను ఆవిడ రుణం తీర్చుకోలేను. నేను అందు గురించి ఆవిడ మీద చాలా గౌరవంతో కూడా ఆవిడ ఎక్కడ పనిచేస్తున్నా అవి ఇయర్లీ 1 or 2 times వెళ్ళి కలిసి వచ్చేవాడిని. భగవత్ రూపంలోనే కలుగుతున్నామంటే ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఒకసారి తప్పు చేస్తాం జీవితంలో, విద్యార్థి దశలో కొంచెం అటు ఇటు ఉంటాయి. ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ అంటే ఎందుకు పెట్టారో దానికి అది పేరు 7th form నుంచి ఆ స్ట్రీమ్ మార్చేసి 10+2 అని పెట్టి ఇంటర్మీడియట్ అన్నారు. రియల్లీ ఇట్ ఈస్ అన్ ఇంటర్మీడియట్ ఫర్ సెవరల్ రీజన్స్. అది ఫిజికల్ చేంజెస్ ఇన్ ది బాడీ కూడా ఇంటర్మీడియట్, అండ్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పర్పస్ గురించి అనుకునేవాడిని. ఎందుకంటే లైట్ ఫెయిల్యూర్ అయ్యే వరకు
ఇక్కడ గ్రౌండ్లో ఉండేవాళ్ళం. లైట్ ఫెయిల్యూర్ అయిపోతే ఆఫీసర్స్ క్లబ్కి వెళ్ళి టేబుల్ టెన్నిస్ ఆడుకున్నాం. అంతే ఇక్కడే అడ్వకేట్గా ఉంటే అప్పట్లో మామూలు ఎల్డీ మోటార్ సైకిల్ ఉంటే బుల్లెట్ మోటార్ సైకిల్ కొనుక్కుని దాని మీద రావాలి. ఇలా ఆలోచనలే తప్పితే ఎందుకు అసలు లైఫ్ ఏమిటి అసలు ప్రొఫెషన్ అనేది లేదు. మీకు విద్యార్థులకు అందరికీ నా విన్నపం ఏంటంటే, మీకు ఇప్పుడు చాలా గైడెన్స్లు ఉన్నాయి, చాలా టెక్నికల్ అడ్వాన్సెస్ ఉన్నాయి. మీరు జాగ్రత్తగా మీ యొక్క లైఫ్ని ఎన్నుకొని దాన్ని పూర్తిగా గమ్యం చేరుకునేటట్టుగా కృషి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. సో ఇప్పుడు మనకు అందరికీ కూడా మా బ్యాచ్మేట్ ఉన్నటువంటి నామాన్ లక్ష్మీనారాయణ సీనియర్ సైంటిస్ట్గా చేసి అబ్దుల్ కలాం గారు వారి టీంలో వారితో పాటు వర్క్ చేసి దేశానికి కూడా ఎన్నో పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి టీంలో వారు చేశారు. వారిని వచ్చి వారి సందేశాన్ని చెప్పాల్సిన కోరుతున్నాను. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి హియర్ విత్ యూ ఆన్ దిస్ అకేషన్. మీ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఆత్మీయ సమ్మేళనాన్ని పురస్కరించుకుని మీ అందరి మధ్యలో వచ్చి మాట్లాడడానికి నాకు అవకాశం కలిగింది. చాలా సంతోషంగా ఉంది. అండ్ ముఖ్యంగా విద్యార్థులారా, మీరు చాలా నేర్చుకునే అవకాశం, వయస్సు ఇంకా చాలా ఉంది మీకు. ఏమి అయిపోయింది ఇక్కడితో, నాకేదో అయిపోయింది, నాకేదో ప్రాబ్లం వచ్చింది ఇలా అనుకోకుండా అందరూ కూడా చక్కగా మీకు మీ ముందు మీ గోల్స్ ఏమిటో సెట్ చేసుకోండి. ఆ తర్వాత ఎంతసేపు పక్కవాడికి నేను బైపీసీలో జాయిన్ అయితే ఎంపీసీ వస్తే బాగుండు, పొడి చేసేవాడిని, నేను సిఈసీ వస్తే ఇంకా చాలా బ్రహ్మాండం సిఈ అయిపోయేవాడిని ఇలా అనుకోవద్దు. ప్రతి వాళ్ళకి ఆ కోర్సుకి సంబంధించినటువంటి హయ్యర్ పొజిషన్స్ ముందుంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని చక్కగా చదువుకుని ఎవరి మీద జలస్ ఫీల్ అవ్వద్దు. ఆ పక్క అమ్మాయికేమో 91% వచ్చింది, నాకు 87 వచ్చింది ఇంకా అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఇంకా అమ్మాయితో మాట్లాడకుండా ఉండడం ఇలాంటివి కాదు. ఆ అమ్మాయికి ఎందుకు 91% వచ్చింది, ఆ అబ్బాయికి 80కి తక్కువ వచ్చింది చూసుకుని చక్కగా వాళ్ళ నుంచి గ్రహించుకుని నెక్స్ట్ టైము మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకునేలా చూసుకోండి. అలాగే మార్కులు ఒకటే కాదు, మీకు అందరికీ కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే వినయం, విధేయత, ఆనెస్టీ, నిజాయితీ, హంబుల్నెస్, డిసిప్లిన్ ఇవన్నీ చాలా ముఖ్యం పిల్లలకి. ఇవన్నీ కరెక్ట్గా ఉంటే సిందరవందరగా ఉండదు, లైఫ్ చక్కగా వెళ్తుంది పైకి. అందరూ కూడా ఇవన్నీ పాటించుకుంటూ వెళ్ళి జీవితంలో అభివృద్ధి చెందాలని కోరుకుంటాను. మంచి మంచి ప్రొఫెషన్స్ మీకోసం ఎదురు చూస్తుంటాయి. ఐఎమ్ సీయింగ్ ఆల్మోస్ట్ సో మెనీ సైంటిస్ట్, ఇంజనీర్స్, టెక్నాలజిస్ట్, చార్టర్డ్ అకౌంటెంట్స్, బ్యాంక్ మేనేజర్స్ అండ్ మోర్ ఓవర్ ప్రొఫెసర్స్ అందరూ మీలో ఉన్నారు. ఇప్పుడు ఎవరు ఏమవుతారో ఇప్పుడే తెలియదు, కానీ మీరు అందరూ కూడా ఏదో ఒకటి మంచి దీనిలోకి వెళ్ళడానికి ట్రై చేయండి. అది ఇప్పటి నుంచి ట్రై చేసుకోవాలి. కస్టమైజ్డ్ కెమెరా డిజైన్ చేయించి వాళ్ళ చేత వాళ్ళు ఆ డబ్బాకి అన్ని వెంపుల బెంగళూరులో ఒక కంపెనీ తయారు చేసింది. ఈ మెత్తటి మన్ను సర్ఫేస్ ఉంటుంది అక్కడ, అందులో జస్టిస్ జయసూర్య గారికి, మా కృష్ణ సుబ్రహ్మణ్యం గారికి, ప్రిన్సిపాల్ గారికి, మా ఆప్తుడు సర్వేశ్వరరావు గారికి, అలాగే మా బ్యాచ్మేట్స్ అందరికీ కూడా, రాజుగారులు, కోసిరి రామకృష్ణరాజు గారి అబ్బాయిలు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఒకేసారి కలవడం అనేటువంటిది నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం మాకు. ఈ కాలేజీలో నేను 10th క్లాస్ చదివాను ఇక్కడ, అలాగే ఇంటర్మీడియట్ కూడా 2 ఏళ్ళు ఇక్కడే పూర్తి చేశాము. మేము అందరితోటి ఎంతో కొంత పరిచయం ఇప్పటికీ మిగిలింది, కానీ కొంతమందిని అయితే గుర్తుపట్టే పరిస్థితిలో కూడా ఎవరూ లేరు. ఇక్కడ అందరం మారిపోయాం, ఎక్కడ వాళ్ళు అక్కడ డిస్పర్స్ అయిపోయినట్టుగా అయిపోయిందనమాట. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ లక్ష్మీనారాయణ గారు మనకు చాలా అమూల్యమైనటువంటి విషయాలు చెప్పారు. పిల్లలకి ఏం చెప్పదలుచుకున్నారో కూడా ఆ విశేషాలు కూడా అన్నీ చాలా చక్కగా చెప్పారు. వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా ప్రవర్తించాలి, ఏం చేయాలి, దీనికి చెప్పడానికి నిజంగా నేను అంత ఫిట్ అవునా కాదో తెలియదు. నేను కూడా టీచింగ్ ప్రొఫెషన్లోకే కొంతవరకు టీచింగ్, కొంతవరకు వైద్యం, 2 కలిసినటువంటి ప్రొఫెషన్లోనే నేను చాలా కాలం 33 ఏళ్ళు గడిపేశాను. ఇక్కడే చదువుకోవడం వల్ల ఈ ప్రాంతం మీద చాలా అభిమానం మాకు. ఎందుకంటే నేను కూడా అందరూ ఇక్కడ కోనసీమ వాళ్ళే, కోనసీమలో పుట్టి పెరిగిన వాళ్ళే అందరూ. ప్రతి ఒక్క వచ్చిన నా మిత్రులందరికీ కూడా అభినందనలు. ఇక్కడ సర్వేశ్వరరావు గారు ఎలా చేద్దాం అనుకుంటున్నాం భాస్కర్ రెడ్డి అంటే, ఈ రోజుల్లో స్టూడెంట్స్ మన మాట ఎవరైనా వింటారా, వీళ్ళందరూ జనరేషన్ జెడ్ కదా అంటే, లేదు, మనకు తోచింది మన అనుభవాల నుంచి కొన్ని విషయాలు ఏదైనా చెప్తే కొంతమంది ఫాలో అవ్వచ్చు, వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటాయి అని చేత
మనలో మనం మాట్లాడుకుని ఏదో ఒక రోజు గడిపేసి వెళ్ళిపోవటం కాకుండా స్టూడెంట్స్కి ఉపయోగపడేలాగా పెడదాం అనుకుంటున్నాం. అంటే సరే పెట్టండి అని. నిజంగా జీవితంలో ఇప్పుడు మన లక్ష్మీనారాయణ గారు, సీతారాం వీళ్ళు కొన్ని విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఈ టైం వచ్చేసరికి ఎవరి పేషెన్స్ బికమ్ కింగ్, ఓపిక అయిపోతూ ఉంటుంది. అంచేత నేను క్లుప్తంగా 2-3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. కాలేజీ లైఫ్లో, స్టూడెంట్ లైఫ్లో వచ్చిన మార్క్స్ ఆర్ నాట్ క్రైటీరియా ఫర్ సక్సెస్ ఇన్ ద లైఫ్. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్కి వస్తానో రానో అనేటువంటి మీమాంసలోనే ముందుగా సర్వేశ్వరరావు గారితో నా షెడ్యూల్ ఇవ్వలేకపోయాను. ఏదేమైనప్పటికీ ఐఎమ్ హ్యాపీ. జస్టిస్ జయసూర్య గారు ఉన్నారు, పెద్దలు, వారి యొక్క మాటలు వినాలి. అదేవిధంగా ప్రిన్సిపాల్స్, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఉన్నారు. నా గురించి 2 మాటలు చెప్పుకుంటాను, ఇన్స్పిరేషన్గా స్టూడెంట్స్కి ఉంటాయని. నేను 73-75లో ఇంటర్మీడియట్, ఇంకా చెప్పుకోవాలంటే 6th క్లాస్ నుంచి ఇక్కడే చదువుకున్నాను, తెలుగు మీడియంలో చదువుకున్నాను. మా తల్లి గారు పాకా భాగ్యవత్ అని హై స్కూల్లో చేస్తూ ఉండేవారు. మా నాన్నగారు కొత్తపేట గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉండేవారు. నా క్లాస్మేట్స్ చాలామంది నాతో, నేను రిటైర్మెంట్ అయినప్పుడు కూడా వచ్చారు. కోట్ల విశ్వేశ్వరరావు, గౌస్ మాకు చాలా మంచి మిత్రుడు. సో ఈ ఊరితో మా పేరెంట్స్ వాళ్ళు కాలం చేశాక మేము ఇంకా ఈ ఊరితో సంబంధం మాకు తెగిపోయింది. కానీ ఈ కళాశాల, ఈ స్కూల్ అన్నా నాకు అమితమైన ప్రేమ. ఎందుకంటే ఇక్కడే నేను చదువుకున్నాను. పెద్ద మెరిటోరియస్ స్టూడెంట్ ఏమీ కాదు నేను. ఆ మాటకు వస్తే తెలుగు మీడియం స్టూడెంట్ని. బైపీసీ అయిపోయిన తర్వాత బీఎస్సీ సిబిజెడ్లో మా నాన్నగారు చేర్పించారు, ఎస్కేబిఆర్ కాలేజీ అమలాపురంలో. అక్కడ ఇంగ్లీష్ మీడియం, అసలు ఇంగ్లీష్ మీడియం చదవనని చెప్పేశాను, అయినా బలవంతంగా చదివించారు మా నాన్నగారు. అప్పుడు నాకు కాలేజీ టాప్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కూడా టాపర్గా నేను నిలిచాను. బీఎస్సీ అయిన తర్వాత నేను సిబిజెడ్ కాబట్టి కెమిస్ట్రీ మెయిన్ సిస్టమ్ ఉండేది, ఫిజిక్స్, మ్యాథ్స్ ఉండేది కాదు, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ మేజర్. ఎంఎస్సి కెమిస్ట్రీ చేయాలనే ఉద్దేశంతో రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీకి అప్లికేషన్ ఇవ్వడానికి వెళ్ళాను. అబ్బాయి, నీలాంటి వాళ్ళకి సీట్ ఎవరయ్యా ఇక్కడ, మ్యాథ్స్ తర్వాత ఫిజిక్స్ ఉండాలి కెమిస్ట్రీతో పాటు, నేను బాటనీ జువాలజీలు కదా అని అంటే చాలా నిరుత్సాహపడిపోయాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేద్దాము అని ఈ కాలేజీకి వస్తే అసలు ఎలిజిబిలిటీ లేదు ఆంధ్ర మొత్తం మీద అని చెప్తాం, చాలా నాకు దుఃఖం వచ్చేసింది. ఎందుకంటే నాకు కెమిస్ట్రీలోనే ఎస్కేబిఆర్ కాలేజ్ 1980 టాపర్ నేను. సో అప్పుడు మా నాన్నగారు ఆలోచించి, నార్త్ ఇండియా, మా చిన్నాన్నగారు మిలిటరీలో పనిచేస్తూ ఉండేవారు, అక్కడ ఎంఎస్సి కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్ చదవాలని ఏమీ అక్కడ లేదు. కెమిస్ట్రీ చేసుకోవడానికి, ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసుకోవడానికి సీట్ ఈజీగా వచ్చేసింది. ఎందుకంటే నాకు 79% అంత వచ్చింది, బీఎస్సీలో టాప్ పొజిషన్లో ఉన్నారు. సో అసలు ఇప్పుడు ఈ ఈస్ట్ గోదావరి దాటి వెళ్ళన్న వాడిని ఒకేసారి నన్ను ఢిల్లీ పంపించేయడం అంటే చాలా భయం వేసింది. 20 ఏళ్ళు నిండాక వెంటనే ఒకేసారి వెళ్ళాలి అంటే చాలా భయపడిపోయాను. ఒంటరిగా వెళ్ళాలి, ఒంటరిగా చదువుకోవాలి, ఊరికాని ఊరంటే ధైర్యం దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఆఫ్ మన మోజెస్. సో అతను చాలా విపరీతంగా చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. లాస్ట్ ఇప్పుడు మనకి మన ముఖ్య అతిథి శ్రీ జస్టిస్ జయసూర్య గారి చేతుల మీదుగా మొమెంటాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఫస్ట్ భాస్కర్
భాస్కర్ కుప్పటి నారాయణ, గచ్చెట్టి సీతారామూర్తి రాంబాబు, కొడాలి భాస్కర్ రెడ్డి, తుమ్మేటి రామప్రసాద్, కామేశ్వరి, వార్డెన్ కామేశ్వరి, గూడెల ప్రసాదం, వి రామకృష్ణ, కమ్మపాటి సత్యనారాయణ, యాల శ్రీరామారావు, an inspiring speaker, Nyamani Lakshminarayana. అందరికీ కూడా ఏదో పెద్దవాళ్ళ చేత సందేశం ఇప్పించాలని మనం అనుకున్నాం. ఆ విషయంలో మనం ఒక సోవనీని మన మ్యాగజైన్ని కూడా పబ్లిష్ చేసుకున్నాం. దాన్ని మన ముఖ్య అతిథి శ్రీ జయసూరి గారి తర్వాత మనం దాన్ని రిలీజ్ చేయాలని కోరుకున్నాం. మన ఫ్రెండ్స్ అందరూ పైకి రండి. ఒకసారి పైకి మనతో అంటే కలిపి మట్టి దాన్ని రీవైండింగ్ చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఎవరైనా రిమోట్ ప్లేస్లో ఉన్నా కూడా వాళ్ళకి అందరికీ చేద్దాం. మొత్తం మనం 84 మంది మొత్తం ఈ గ్రూప్లో ఇంతవరకు మనం జాయిన్ అయినటువంటి వాళ్ళు ఉన్నాం. 84 మందికి కూడా సోవనీర్ పంపించడానికి ట్రై చేస్తాం మనం. సో ఇప్పుడు మనకి మన చీఫ్ గెస్ట్ శ్రీ జస్టిస్ జయసూరి గారికి ఇతోదిగా మనం సన్మానం ఈ సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సర్వేశ్వరరావు గారికి, వేదిక పైన ఆసనులైన సుబ్రహ్మణ్యం గారికి, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు లక్ష్మణరావు గారికి, ఇంతకుముందు ఆయన సందేశం వినిపించి ఇతర కార్యక్రమాల గురించి సభ నుంచి వెళ్ళిన బండారు సత్యనారాయణరావు గారు, కొత్తపేట శాసనసభ్యులు గారికి, ఇక్కడికి విచ్చేసిన ఈ కళాశాల పూర్వ విద్యార్థులకి, ఇక్కడ ఎంతో ఓపికగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఈ కళాశాల విద్యార్థులందరికీ ముందుగా నా శుభాభినందనలు. సర్వేశ్వరరావు గారు, మేము మా కాలేజీలో ఇటువంటి కార్యక్రమం ఒకటి అనుకుంటున్నాము, మీరు రండి అన్నప్పుడు మామూలుగానే మేము జడ్జీలుగా న్యాయమూర్తులుగా కొన్ని కార్యక్రమాలకి దూరంగా ఉంటాము. కానీ ఇది ఒక మంచి కార్యక్రమం అని చెప్పగానే సరేనండి తప్పకుండా వస్తానన్నాను. కానీ ఇది చాలా మంచి కార్యక్రమం. ఇది మంచి కార్యక్రమం కాదు, చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఇది వాళ్ళేదో ఒక 50 ఏళ్ళు 73, 75 జూనియర్ కళాశాల విద్యార్థులు వాళ్ళేదో ఒక కలయిక, ఒక సెలబ్రేషన్ లాగా ఇక్కడ విద్యార్థులను కూడా ఇందులో భాగస్వాములుగా చేసుకోవాలని ఒక చాలా మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దానికి ముందుగా ఈ కార్యక్రమానికి కోరుకున్న ప్రతి ఒక్కరికి నాకు సన్మానం కాదు, నిజంగా చాలామంది ఇక్కడ సన్మానాలు చేయాలి.
కానీ నేను ఏంటంటే అబ్దుల్ కలాం గారి అభిమానిని. వారితో పనిచేసిన న్యామాని లక్ష్మీనారాయణ గారు, నేను ఆయన్ని సన్మానించదలుచుకున్నాను. నాకు సన్మానం కాదు ఇది ఆయనకి మీరు చేసుకోండి, నాకేం వద్దు, నేను ఆయనకి చేస్తాను. థ్యాంక్ యూ. నిజంగా ఇట్స్ అన్ ఆనర్. హలో, చెప్పాలంటే మనకి ఇది మొత్తం భారత్. ప్లీజ్ గివ్ ఏ స్టాండింగ్ ఓవేషన్ ప్లీజ్. మీలోంచి ఒక వ్యక్తి అంటే మీ పూర్వ విద్యార్థి మిమ్మల్ని మీరు గౌరవించుకుంటున్నట్టు ఇది. ఓకే, దాన్ని గౌరవించాలంటే మనతో పాటు మన భారతదేశ సంస్కృతిని సంపదని గౌరవిస్తున్నట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్. కోరుకున్నా కోరికల వాలన్నా చేరువైనా చేకల పాలన్నా